ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని వస్తువులు నీళ్లలో ఎందుకు తేల్తాయి, మరికొన్ని ఎందుకు మునిగిపోతాయి? చిన్నప్పటినుంచి మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తొల్చేసే ప్రశ్న ఇది. ఈరోజు ఈ పెద్ద మిస్టరీ వెనుకున్న సైన్స్ని మనం స్టెప్ బై స్టెప్ ఛేదించేద్దాం. పదండి, మొదలుపెడదాం. సరే, ముందుగా ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. కాస్త వింతగా అనిపించట్లేదా? ఆలోచించండి. 2,00,000 టన్నుల బరువున్న ఓడ అంటే ఎంత పెద్దదో ఊహించుకోండి. అది నీటిమీద హాయిగా తేలుతుంది. కాని మన చేతిలో పట్టేంత చిన్న గులకరాయిని నీళ్లలో వేస్తే ఠక్కున మునిగిపోతుంది. ఏంటి దీని వెనకున్న సైన్స్? చూద్దాం. సరే, ఈ షిప్ మిస్టరీని సాల్వ్ చేయడానికి మనం ఒక 5 స్టెప్స్ జర్నీ చేద్దాం. ముందుగా గాలి అనే సముద్రం దగ్గర మొదలుపెట్టి ఆర్కిమిడీస్ యురేకా అని అరిచిన ఆ క్షణం వరకు వెళ్దాం. ప్రతి అడుగు మనల్ని సమాధానానికి దగ్గర చేస్తుంది. చూద్దాం, గాలి అనే సముద్రం, లోతుకు వెళ్లే కొద్దీ పీడనం, పైకి నెట్టే బలం, ఆర్కిమిడీస్ యురేకా మూమెంట్, చివరికి ఉక్కుని ఎలా తేల్చాలి అనేది. సరే, మన సమాధానం కోసం వెతుకులాట ఎక్కడో మొదలవ్వదు, మన చుట్టూనే మొదలవుతుంది. కంటికి కనిపించదు, కాని మనల్ని ఎప్పుడూ చుట్టుముట్టి ఉండే ఒక అదృశ్య శక్తితో. అదేనండి, గాలి. అవును, విన్నది నిజమే. మనం గాలి అనే ఒక పెద్ద సముద్రం అడుగున జీవిస్తున్నాం. భూమి చుట్టూ ఉండే వాతావరణం అచ్చం ఒక పెద్ద గాలి సముద్రం లాంటిదన్నమాట. నీళ్లలాగే గాలికి కూడా బరువుంటుంది. మరి ఆ బరువు మనమీద ఎప్పుడూ ఒక ఒత్తిడిని, అంటే ప్రెషర్ను క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. మన శరీరం మీద ఉన్న ప్రతి స్క్వేర్ సెంటీమీటర్ మీద, అంటే గోరంత ప్లేస్ మీద దాదాపు 1 కిలో బరువున్న గాలి ఒత్తిడి చేస్తోందట. మరి మనకు ఆ ఫీలింగ్ ఎందుకుండదు? సింపుల్, ఆ ప్రెషర్ అన్ని వైపుల నుంచి సమానంగా పనిచేస్తుంది కాబట్టి మనకు తెలియదు. సైంటిఫిక్గా చెప్పాలంటే దీన్నే పీడనం లేదా ప్రెషర్ అంటారు. అంటే ఒక ఏరియా మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుందో చెప్పడం. దీన్ని 3 విషయాలు ప్రభావితం చేస్తాయి. 1, ఎంత లోతులో ఉన్నామనేది. 2, ఆ లిక్విడ్ ఎంత చిక్కగా ఉంది అనేది. 3, గ్రావిటీ. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, లోతు పెరిగే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. గాలిలో పనిచేసే ఇదే ప్రెషర్ ప్రిన్సిపుల్ నీళ్లలో కూడా పనిచేస్తుంది. కాని ఒకటే తేడా, గాలికంటే నీళ్లు చాలా చాలా దట్టమైనవి కదా. అందుకే నీళ్లలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రెషర్ ఎఫెక్ట్ మనకు చాలా క్లియర్గా, బలంగా తెలిసిపోతుంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు గమనించి ఉంటారు కదా, కొంచెం లోతుకు వెళ్ళగానే చెవుల మీద ఏదో ఒత్తినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన మీద ఉన్న నీటి బరువు పెరుగుతుంది, దానితో పాటు ప్రెషర్ కూడా పెరుగుతుంది. సింపుల్. ఓకే, ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒక వస్తువు నీళ్లలో మునిగినప్పుడు దాని పైభాగం కన్నా కింది భాగం లోతులో ఉంటుంది కదా. అంటే దానిమీద కింది నుంచి పనిచేసే ప్రెషర్ పైనుంచి పనిచేసే ప్రెషర్ కన్నా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ప్రెషర్ తేడా వల్ల ఒక కొత్త ఫోర్స్ పుడుతుంది. మరి ఆ ఫోర్స్ ఏ వైపు పనిచేస్తుందంటారు? ఆ ఫోర్స్ ఎప్పుడూ పైకి నెడుతుంది. ఈ పైకి నెట్టే బలాన్నే సైన్స్ పరిభాషలో ఉత్సవనం లేదా బాయన్సీ అంటారు. వస్తువులు తేలడానికి కారణమైన సీక్రెట్ పవర్ ఇదే. సరే, ఈ పైకి నెట్టే బలాన్ని, ఈ బాయన్సీని మొదటిసారిగా కరెక్ట్గా లెక్కగట్టిన వ్యక్తి ఒక గ్రీకు జీనియస్. ఆయన కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం మాట్లాడుతోంది మరెవరి గురించో కాదు, ఆర్కిమిడిస్ గురించి. దాదాపు 2200 ఏళ్ల క్రితం ఆయన స్నానాల తొట్టిలో నుంచి యురేకా యురేకా అని అరుస్తూ బయటకు పరిగెత్తిన కథ అందరికీ తెలిసిందే కదా. దానర్థం నాకు దొరికింది అని. మరి ఆయనకప్పుడు ఏం దొరికింది? ఆ స్నానాల తొట్టిలో ఆయనకు దొరికిన సమాధానం ఇదే. ఒక వస్తువు మీద పైకి పనిచేసే బలం ఆ వస్తువు పక్కకు నెట్టిన నీళ్ల బరువుకి సమానంగా ఉంటుంది. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని మన షిప్ మిస్టరీని ఛేదించే మాస్టర్కి ఇదే. సింపుల్గా చెప్పాలంటే, ఒక వస్తువు తేలాలంటే అది తన బరువుకి సమానమైన నీటిని పక్కకు నెట్టగలగాలి, అంతే. ఆర్కిమిడిస్ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేసి చూద్దాం. ముందుగా ఒక రాయిని స్ప్రింగ్ బ్యాలెన్స్తో గాల్లో తూకం వెయ్యాలి. ఆ తర్వాత అదే రాయిని నీళ్లలో ముంచి తూకం వెయ్యాలి. చూద్దామేమవుతుందో. ఈ టేబుల్ చూడండి. గాలిలో 300 గ్రాములు ఉన్న రాయి నీళ్లలో 200 గ్రాములే చూపిస్తోంది. అంటే బరువులో తేడా ఎంత? 100 గ్రాములు. ఇప్పుడు సామయన్ ట్రస్ట్
ఆ రాయి పక్కకు నెట్టిన నీళ్ల బరువును కొలిస్తే అది ఎగ్జాక్ట్గా 100 గ్రాములే ఉంటుంది. అంటే బరువు ఎంత తగ్గునట్టు అనిపిస్తోందో అదే ఆ వస్తువు మీద పనిచేసే బాయంట్ ఫోర్స్ అనమాట. రైట్, ఇప్పుడుదాకా మనం గాలి ప్రెషర్, బయన్సీ, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అన్నీ చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మన మొదటి ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. 2 లక్షల టన్నుల ఉక్కు ఓడ ఎలా తేలుతోంది? ఇక్కడే మొత్తం సీక్రెట్. ఆ వస్తువు ఆకారంలో ఉంది. ఒక సాలిడ్ స్టీల్ ముక్క తీసుకోండి, అది దాని బరువుకి సరిపడా నీళ్లను పక్కకు నెట్టలేదు, అందుకే ఠక్కున ములిగిపోతుంది. కానీ అదే స్టీల్ను ఒక పెద్ద, లోపలంతా బోలుగా ఉండే షిప్ ఆకారంలోకి మార్చామనుకోండి, అప్పుడది కొంచెం పెద్ద మొత్తంలో నీటిని పక్కకు నెడుతుంది. ఆ నీళ్ల బరువు షిప్ బరువు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు షిప్ తేలుతుంది. అంతే సింపుల్. ఇప్పుడు అర్థమైంది కదా మొత్తం విషయం. సో ఫైనల్గా మనం ఈరోజు ఏం నేర్చుకున్నామో ఒక్కసారి చూద్దాం. ప్రతి లిక్విడ్ గాలితో సహా ప్రెషర్ను క్రియేట్ చేస్తుంది. లోతు పెరిగే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. ఈ ప్రెషర్ తేడా వల్ల పైకి నెట్టే బాయంట్ ఫోర్స్ పుడుతుంది. ఒక వస్తువు తేలాలంటే దాని మీద పనిచేసే ఈ బాయంట్ ఫోర్స్ దాని బరువుకి సమానంగా లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. అసలు సీక్రెట్ అంతా ఆ వస్తువు తన బరువుకు సమానమైన నీటిని పక్కకు నెట్టగలగడంలోనే ఉంది. సరే, చివరగా ఒక ప్రశ్న. ఈ బాయన్సీ ప్రిన్సిపల్ అంటే ఈ ఉత్సవన సూత్రం కేవలం నీళ్లా సముద్రంలోనే పనిచేస్తుందా? మరి మనం జీవిస్తున్న ఈ గాలి సముద్రం సంగతేంటి? గాలిలో తేలియాడే హాట్ ఎయిర్ బెలూన్స్ గురించి ఆలోచించండి. బహుశా ఈ సూత్రం మన చుట్టూ మనం ఊహించని ఇంకెన్నో చోట్ల పనిచేస్తూ ఉందేమో. ఏమంటారు?